బాహుబలి ది కంక్లూజన్ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమన్న ట్రేడ్ పండిట్స్ అంచనాలతో పిచ్చ హ్యాపీగా ఉన్న ప్రభాస్ కి ఇప్పుడు షాక్ తగిలింది. బాహుబలి తర్వాత సినిమాగా ప్రభాస్ నటిస్తోన్న సాహో సినిమా టీజర్ స్టోరీ లీక్ అయ్యింది. రన్ రాజా రన్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా పైన ప్రభాస్ కి చాలా హోప్స్ ఉన్నాయి. బాహుబలి 2 ప్రమోషన్స్ టైంలో కూడా సాహో గురించి గట్టిగానే చెప్పాడు ప్రభాస్. ఈ సినిమా టీజర్ ని బాహుబలి 2తో పాటే థియేటర్స్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశాడు. ఆ దెబ్బతో సాహోకి బాహుబలి క్రేజ్ పూర్తిగా ఉపయోగపడాలన్నది ఐడియా. అయితే ఇప్పుడు ఆ టీజర్ స్టోరీ కాస్త లీక్ అయ్యింది. ఈ సినిమా అంతా కూడా జేమ్స్ బాండ్ తరహాలో ఉంటుందని తెలుస్తోంది. సినిమాలో ప్రభాస్ పోలీస్ గా కనిపించబోతున్నాడు. కంప్లీట్ క్లాస్ యాక్షన్ సబ్జెక్ట్ అన్నమాట. ఇక ఈ సాహో టీజర్ ఏంటంటే 4 అమ్మాయిలు నేల మీద పడి ఉంటారు. ఆ అమ్మాయిల నుంచి అలా కెమెరా ప్యాన్ చేస్తే భారీ భారీ బిల్డింగ్స్, లావిష్ రోడ్స్ మీదగా హీరో కంటిలోకి ఎంటర్ అవుతుంది. రివీల్ చేస్తే జేమ్స్ బాండ్ స్థాయి బిల్డప్ తో హీరో రివీల్ అవుతాడు. ఆ అమ్మాయిలున్న లొకేషన్ లోనే హీరో ఉంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన విలన్, ఇంత రక్తం చూస్తుంటే మన వాళ్ళు వీడిని బాగానే కొట్టినట్టుందే అన్న డైలాగ్ చెప్తాడు. ఆ రక్తం మన వాళ్ళు కొడితే వచ్చింది కాదు సార్, వాడు మన వాళ్ళను కొడితే వచ్చింది అని విలన్ మనిషి విలన్ తో చెప్తాడు. అప్పుడు రక్తం తుడుచుకుంటూ లేస్తాడు హీరో. ది గేమ్ స్టార్ట్స్ నవ్ అన్న పంచ్ డైలాగ్ చెప్తాడు. ఆ వెంటనే అతని 2 చేతులకు 2 విమానపు గ్యాడ్జెట్స్ లాంటివి వస్తాయి. ఆ తర్వాత అక్కడే ఉన్న ఎత్తైన బిల్డింగ్ పై నుంచి హీరోయిక్ గా జంపింగ్స్ చేస్తాడు. ఇదే టీజర్ కాన్సెప్ట్. అయితే ఇంత సింపుల్ గా ఉందేంటి అని డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఈ టీజర్ లో గ్రాఫిక్స్ వర్క్ మామూలుగా ఉండదట. ఇంచుమించుగా జేమ్స్ బాండ్ తరహా సినిమాల స్టైల్లో ఉంటుందని తెలుస్తోంది. సినిమా అంతా కూడా అదే రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ వర్క్ తో ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా కూడా సాహో ప్రభాస్ అనే స్థాయిలోనే ఉంటుందట.